మరో ట్విస్ట్ నెలకొంది. జననాయకన్ సినిమా విడుదల చేయాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సెన్సార్ బోర్డు సవాల్ చేసింది. డివిజన్ బెంచ్ లో సెన్సార్ బోర్డు పిటిషన్ దాఖలు చేసింది. వెంటనే విచారణ జరపాలని సెన్సార్ బోర్డు కోరింది. మధ్యాహ్నం 2 గంటలకు దీనిపైన డివిజన్ బెంచ్ విచారణ జరపబోతుంది. ఇక అంతకుముందు మూవీ రిలీజ్ పై సింగిల్ బెంచ్ కీలక ఆదేశాలు ఇచ్చింది. జననాయకన్ సినిమాకు సిబిఎఫ్సి సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశించింది. రివ్యూ కమిటీకి పంపాలన్న సెన్సార్ బోర్డు ఆదేశాలు రద్దు చేసింది. అయితే సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్ కు వెళ్లింది సెన్సార్ బోర్డు. దీంతో ఈ సినిమా విడుదలపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. జననాయకన్ మూవీకి వరుసగా ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, మొత్తంగా జననాయకన్ సినిమాపై విడుదలపై ఎడతెగని ఉత్కంఠ ఇంకా కూడా కొనసాగుతోంది. సరిగ్గా గంట వ్యవధిలోనే అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిజానికి జననాయకన్ సినిమా విడుదలకు మద్రాస్ హైకోర్టు ఈ ఉదయం 11 గంటల ప్రాంతంలో లైన్ క్లియర్ చేసింది. జస్టిస్ ఆశా నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఆ మేరకు సెన్సార్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. వెంటనే జననాయకన్ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ తీర్పు వెల్లడించింది. అంటే ఇంకా దాదాపు ఈ వాదం సమసిపోయింది. ఇవాళ రేపో ఇక సినిమా విడుదల ఖాయమని అంతా కూడా భావించారు. అయితే ఇంతలోనే అనూహ్య పరిణామాలు సంభవించింది. సెన్సార్ బోర్డు హైకోర్టు ఆదేశాలను సవాల్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు డివిజన్ బెంచ్ కు వెళ్ళింది. వెంటనే డివిజన్ బెంచ్ పై ఈ మధ్యాహ్నం కల్లా దీనిపై విచారణ జరపాలంటూ కూడా సెన్సార్ బోర్డు మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ను కోరింది. అంటే ఎవరు ఊహించిన అంశం ఇది. నిజానికి సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ ఆటోమేటిక్ గా అమలు చేస్తారు జనరల్ గా. అయితే సెన్సార్ బోర్డు మాత్రం కాస్త పట్టుదలకు పోయినట్టుగా మనకు కనిపిస్తోంది. తప్పనిసరిగా ఆ సినిమాలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే సన్నివేశాలు ఉన్నాయి, అట్లాగే కొన్ని సంభాషణలు ఉన్నాయి. కాబట్టి తాము సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేమంటూ సెన్సార్ బోర్డు ఇదివరకే అనుమతి నిరాకరించి ఈ నేపథ్యంలో ఇవాళ హైకోర్టు యూఏ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కానీ దానికి కూడా అంగీకరించిన సెన్సార్ బోర్డు ఏకంగా సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వు పైన డివిజన్ బెంచ్ కు అప్పీల్కి వెళ్ళింది. అంటే మొత్తంగా ఈ మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ డివిజన్ బెంచ్ దీన్ని స్వీకరించి విచారించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా డివిజన్ బెంచ్ ఏ నిర్ణయం తీసుకుంటుంది? జననాయకన్ సినిమాకు సెన్సార్ బోర్డు ఇవ్వాలని చెప్తుందా, లేక అట్లాగే సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులనే కొనసాగించాలని కోరుతుందా, లేక ఏదైతే రివ్యూ కమిటీ ఏదైతే సెన్సార్ బోర్డు చెప్తుందో రివ్యూ కమిటీకి వెళ్ళిన తర్వాతే తాము సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తామని చెప్తుందో దానికే మద్దతు పలుకుతుందా అనేది కొంత ఆసక్తికరంగా మాత్రం. అంటే ఈ అంశం అంతా ఒక రకంగా ఉంటే ఈ మొత్తం వ్యవహారం ఒక పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. నిజానికి జననాయకన్ సినిమాని అధికార డిఎంకే పార్టీ నిలుపుదల చేస్తుంది. సెన్సార్ బోర్డు వెనక పాలకపక్షం ఉందంటూ విజయ్ అభిమానులు గత కొంతకాలంగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి అనుమానాలకు ఆరోపణలకు మరింత బలం చేకూర్చేలా ఈవేళ సెన్సార్ బోర్డు చివరకు హైకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి డివిజన్ బెంచ్ కు అప్పీల్కి వెళ్ళడం అంటే దీని వెనక ఎవరో ఉన్నారనేదే విజయ్ అభిమానులు మొదటి నుంచి చేస్తున్న వాదన. మొత్తంగా మధ్యాహ్నం తర్వాత డివిజన్ బెంచ్ ఉత్తర్వు పైనే ఈ సినిమా విడుదల అంశం ఆధారపడి ఉంటుంది. ఈ సినిమాకు అనుకూలంగా వస్తుందా వ్యతిరేకంగా వస్తుందో తెలియాల్సి ఉంది. అంటే మరి చివరి మూవీగా అనౌన్స్ చేశారు. ఇటువైపు మూవీ టీం ఏం చెప్తూ ఉంది అంటే వారు ఎటువంటి వాదనలు వినిపించబోతున్నారు? అంటే ఈ వ్యవహారం పూర్తిగా లీగల్ కాంప్లికేషన్స్ నడుచుకుంది. ఈ జననాయకన్ సినిమా కేవీఎన్ ప్రొడక్షన్స్ చాలా ప్రెస్టీజ్ గా నిర్మిస్తుంది. ప్రధానంగా దళపతి ఏదైతే విజయ్ ఉన్నారో విజయ్కి ఇది ఆఖరి సినిమా. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తర్వాత తను పూర్తిగా తన సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తానంటూ కూడా ఇప్పటికే విజయ్ స్పష్టమైన ప్రకటన చేశారు. అమెరికైనా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు కూడా చేస్తున్నారు. అంటే మొత్తంగా తన చివరి సినిమా నేపథ్యంలో అత్యంత జాగ్రత్తలు తీసుకొని జనరంజకంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా ఈ జననాయకన్ అనే సినిమాని విజయ్ తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో ఇట్లాంటి ఒక సినిమా నిలుపుదల చేయడం పట్ల విజయ్లోను విజయ్ ఫ్యాన్స్ లో కూడా ఒక తీవ్ర నిరాశ నెలకొంది. మొత్తంగా ఫ్యాన్స్ అయితే డివిజన్ బెంచ్ లోనే తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని చాలా ఆశాభావంగా ఉన్నారు. మరోవైపు దీని వెనక అధికార డిఎంకే పార్టీ కుట్ర ఉందన్న ఆరోపణలు కూడా ఏదైతే విజయ్ ఫ్యాన్స్ నుంచి పెద్ద ఎత్తున వ్యక్తమవుతుంది. మొత్తంగా ఈ మధ్యాహ్నం తర్వాతే జడ్జిమెంట్ వెలువడే అవకాశం ఉంది. ఈవేళ అనుకూలంగా వస్తే ఈ రాత్రికే లేదా రేపటికే సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. లేదు సెన్సార్ బోర్డుతో ఆ వాదంతో ఏకీభవిస్తే మరోసారి సినిమా సెన్సార్ రివ్యూ బోర్డుకి వెళ్లాల్సి ఉంటుంది. మాధవి, థ్యాంక్ యూ.